వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. సంఘ అర్థం కావాలంటే సంఘకు రావాలి. ఇది భాగ్యనగరంలో పరమ పూజ్య సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్జీ చెప్పిన వ్యాఖ్య. దేశ నిర్మాణం కోసం తలపెట్టిన పంచపరివర్తన్ కార్యక్రమంలో పౌరులంతా భాగస్వామ్యులు కావాలని, హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం సంస్థ నిర్దేశించుకున్న మార్గంలో వ్యక్తులను నిర్మాణం చేయడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యక్రమం అని, వ్యక్తి మార్పు ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ HICCలో జరిగిన విశేష సమావేశంలో సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్జీ స్పష్టం చేశారు. వచ్చే 15 సంవత్సరాల్లో భారత్ ప్రపంచ దేశాలకు కరదీపిక కాగలదని, ఆర్ఎస్ఎస్ ని అర్థం చేసుకోవాలంటే సంఘలో భాగం కావడం ద్వారానే సాధ్యమని సర్సంఘచాలక్ అన్నారు. 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏ సంస్థ అయినా ఉత్సవాలు చేసుకుంటుందని, కానీ స్వయం సేవకులు అలా ఆలోచించక వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం అనే ఆర్ఎస్ఎస్ కార్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకొని పలు కార్యక్రమాల యోచన చేశారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా 100 ఏళ్ల సంఘ్ యాత్ర కొత్త ఆశయాలు పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 1000 మంది వరకు పాల్గొన్న వివిధ రంగాల మేధావులను ఉద్దేశించి డాక్టర్ మోహన్ భగవత్జీ ప్రసంగించారు. అంతకుముందు హైదరాబాద్ లోని IAS, IPS, సీనియర్ బ్యూరోక్రాట్స్, సినీ రంగ ప్రముఖులతో సమావేశమై ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం, లక్ష్యం, ఆశయాలు వంటి పలు అంశాలను తెలియజేశారు. గత 10-20 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ కార్యం ఎంతో విస్తరించిందని తెలియజేస్తూ ఆర్ఎస్ఎస్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని, ఆర్ఎస్ఎస్ చేస్తున్న లాంటి పని సమాజంలో మరొకటి లేదని, ఒకవేళ పైపైన అర్థం చేసుకుంటే తప్పుగా కూడా అర్థం కావచ్చునని అప్రమత్తం చేశారు. అందుకే ఆర్ఎస్ఎస్ లో భాగం కావడం ద్వారానే ఆర్ఎస్ఎస్ కార్యాన్ని అర్థం చేసుకుని అనుభవాన్ని పొందాలన్నారు. సంఘ్ మొదటి సిద్ధాంతం ఉత్తమ దేశ నిర్మాణం లక్ష్యంగా వ్యక్తి నిర్మాణం చేయడం. ఇదే ముఖ్యమైన పని. దీని మీదే ధ్యాసను సంఘ్ ఉంచుతుంది. ఏ వ్యక్తినైతే నిర్మాణం చేస్తామో ఆ వ్యక్తి అలాగే ఉండాలి కూడా. ఈ కార్యం ఎక్కువ సమయం తీసుకునేది, అలాగే కేంద్రీకృతంగా జరిగే పని. అందుకే వ్యక్తి నిర్మాణం అన్న ఒకే విషయంపై కేంద్రీకృతమై సంఘ్ పనిచేస్తుంది. ఈ పని తప్ప మరో పని చేయాల్సిన అవసరం సంఘ్కి లేదు అని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశవ్యాప్తంగా 130,000కు పైగా చిన్న పెద్ద సేవా కేంద్రాలను నిర్వహిస్తున్నారని, సమాజం నుంచి కూడా సహాయాన్ని తీసుకోగా మిగిలిన కార్యం కోసం అవసరమైనవి వారే భరిస్తూ పని కూడా పూర్తి చేస్తారని ఆర్ఎస్ఎస్ కార్యశైలిపై అవగాహన కల్పించారు. సంఘ్ సేవా సంస్థ కాదు, సంఘ్ స్వయం సేవకులు పద సంచలనం చేస్తారు. అచ్చు మిలిటరీ తరహాలో క్రమశిక్షణగా చేస్తారు, కానీ సంఘ్ పారామిలిటరీ ఆర్గనైజేషన్ కాదు. నిత్య శాఖలో లాఠీ శిక్షణ లాంటివి ఇస్తారు, కానీ ఇదేమీ శారీరక అఖాడా కాదు. అలాగే సాంఘిక్ గీత్, వ్యక్తిగత గీత్ తో పాటు బ్యాండ్ కూడా ఉంటుంది. కానీ సంఘ్ సంగీత సంస్థ కాదు. పై మాటలను చూసి సంఘ్ని అర్థం చేసుకుంటే తప్పుగా అర్థమవుతుంది అని ఆర్ఎస్ఎస్ కార్యాచరణను మోహన్ భగవత్జీ అందరికీ పరిచయం చేశారు. సంఘ్ పై ఇప్పటి వరకు మీకున్న అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్సే ప్రతిరోజు చెప్తున్నాను. చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రిప్షన్ ఏమైనా పైసలు ఖర్చా ఏంది, కానీ మాకు మాత్రం కొండంత బలం ఉంటుంది తెలుసు కదా. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయంతో ఈ ఆర్ వాయిస్ ఛానల్ని నిలబెట్టడానికి ఓ అమ్మాయికి సహకారాన్ని అందించండి. అలా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.